హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు క్రిందటి భాగంలో శ్వాస విజ్ఞానాన్ని గురించి చెప్పుకున్నాం కదా, ఆ తర్వాతి విషయాన్ని గురించి చెప్పుకుందాం. ఇప్పుడు శ్వాస రూపంలో మనం తీసుకున్న గాలి ముక్కు రంధ్రాల గుండా లోపలికి ప్రవేశించగానే 5 భాగాలుగా విడిపోయి ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనే 5 ఉపప్రాణాలుగా మారిపోతుంది. ప్రాణమంటే మనం లోపలికి తీసుకుంటున్న శ్వాస. అపానం అంటే మనం అనుకునేటట్లుగా గుద ద్వారం నుంచి వ్యర్థవాయువుని బయటికి నెట్టబడేది కాదు. అపానవాయువు అంటే లోపలికి వెళ్ళిన వాయువు అపానవాయువుగా మారి పనికిరాని వ్యర్థ పదార్థాలని, అంటే వ్యర్థ మలినాల్ని, ఉమ్మిని, చెమట, మల, మూత్రాల్ని బయటికి నెట్టివేయడానికి సహకరించేది. అదే అపానవాయువు. ఈ ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు, వీటికి దేనికి దానికే ప్రత్యేకమైన పనులున్నాయి. ఇలా ప్రాణవాయువు మన శరీరంలో వెన్నుపూసపై ఉన్న కంఠస్థానంలో విశుద్ధి చక్రంలో ఉంటుంది. అపానవాయువు వెన్ను చివర గుదాద్వారం వద్ద ఉన్న మూలాధార చక్రంలో ఉంటుంది. వ్యానవాయువు వెన్నుపూసలో పొత్తికడుపు స్థానంలో ఉన్న స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. ఉదానవాయువు వెన్నుపూసలో హృదయ స్థానంలో ఉన్న అనాహత చక్రంలో ఉంటుంది. సమానవాయువు వెన్నుపూసలో నాభిస్థానంలో ఉన్న మణిపూరక చక్రంలో ఉంటుంది. ఇక్కడ శ్వాస గురించిన రహస్యం ఏంటంటే, మనం ఏదైనా పని మీద బయలుదేరేటప్పుడు ఆ కార్యం నెరవేరాలంటే, సత్ఫలితాలు పొందాలంటే బయలుదేరే ముందు 2 ముక్కు రంధ్రాల్లో ఏ నాడి నడుస్తోందో గమనించుకుని, సూర్యనాడి నడుస్తుంటే కుడికాలు ముందు పెట్టి, ఎడమనాడి నడుస్తూ ఉంటే ఎడమకాలు ముందు పెట్టి బయటికి వెళ్ళాలి. అలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఎవరైనా కోపిష్ట వ్యక్తి లేదా పెడసరం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే, వాళ్ళతో తప్పనిసరి అవసరమై వెళ్ళాలంటే ఏ వైపు స్వరం నడుస్తోందో చూసుకుని నడవనటువంటి స్వరం వైపు ఉన్న పాదాన్ని మొదట ముందు అడుగు వేసి బయలుదేరాలి. ఇంకా పెద్దలు, అధికారులు, స్నేహితులు మొదలైన వారితో మాట్లాడాలంటే ఎడమ స్వరం నడుస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించాలి. ఇంకా కోపిష్టి వారు లేదా ఆవేశంగా ఉన్నవారితో మాట్లాడేటప్పుడు మనకి ఏ నాడి నడుస్తోందో ఆ వైపు వారు ఉండేలాగా చూసుకోవాలి. అంటే కుడివైపు నాడి నడుస్తుంటే వాళ్ళు మన కుడివైపు ఉండేలాగా, ఎడమనాడి నడుస్తూ ఉంటే ఎడమవైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన శ్వాసలోని ఆకర్షవంతమైన విద్యుత్తు వాళ్ళని శాంతపరుస్తుంది. సూర్యుడు వీచే గాలి ఏ దిక్కుగా ఉంటే ఆ దిక్కుకి మలమూత్ర విసర్జన చేస్తే లేదా ఉమ్మి వేస్తే శిరస్సుకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. చంద్రుడున్న దిక్కుగా విసర్జించడం వలన మూత్రాశయానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. అలాగే ఏ వైపు నుంచి గాలి వీస్తోందో ఆ దిక్కుకు తిరిగి శ్వాస తీసుకోకూడదు. అలా తీసుకుంటే కఫానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. శ్వాసని ఎప్పుడు ముక్కుతోనే తీసుకోవాలి తప్ప నోటితో తీసుకోకూడదు. వెలకిలా పడుకోకూడదు. సూర్యనాడి నడుస్తున్నప్పుడు భోజనం చేయడం మంచిది. మూత్ర విసర్జన ఎడమ స్వరం నడుస్తూ ఉండగా, మల విసర్జన కుడి స్వరం నడుస్తూ ఉండగా చేయడం చాలా మంచిది. అలా చేస్తే అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. భోజనానికి ముందు కుడి శ్వాస ఉండేలాగా చూసుకోవాలి. అలా లేని పక్షంలో కొద్దిసేపు ఎడమ చేతి కింద ఒత్తిడి తెస్తే లేదా ఎడమవైపు తిరిగి పడుకుంటే కుడి శ్వాస ఆడడం మొదలవుతుంది. అలాగే ఎడమ శ్వాసని నడపాలంటే కుడి చేతి కింద ఒత్తిడి తెచ్చినా లేదా కుడి చేతి వైపు తిరిగి పడుకున్నా కొద్ది సమయంలోనే
స్వరం ఎడమవైపుకి మారిపోతుంది. ఎడమనాడి ఏకంగా 17 ఘడియలు ఉంటే శరీరం అలసిపోతుంది. అదే ఎడమనాడి 12 ఘడియలు నడుస్తూ ఉంటే శత్రువులు ఎక్కువ అవుతారు. అలాగే ఎడమనాడి 2 లేదా 3 రోజులు వరుసగా నడుస్తూ ఉంటే రోగగ్రస్తులవుతారు. ఎడమనాడి 5 రోజుల పాటు ఆగకుండా కొనసాగుతూ ఉంటే ఉద్యోగం పోవచ్చు, లేదా వృత్తిపరమైన నష్టాలు కలగచ్చు. అదే ఎడమ స్వరం సంవత్సర కాలం అదే పనిగా నడుస్తూ ఉంటే ఆ వ్యక్తి యొక్క సర్వసంపదలు నశిస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుని శ్వాసని ప్రకృతికి అనుగుణంగా మనకు అనుకూలమైన కార్యసాఫల్యత కోసం మార్చుకుంటూ ఉండడం అవసరం. ముందే చెప్పుకున్నాం కదా, మన శ్వాసని మనం మార్చుకోవడానికి వీలవుతుంది. అది సాధన చేయాలి. సూర్యనాడి గంటకు మించి ఎక్కువ కాలం నడిస్తే హానే తప్ప మేలు జరిగే అవకాశం లేదు. ఈ స్వర విజ్ఞానంతో మృత్యువుకి దగ్గర అవడం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకి ఆముదంతో కానీ ఆవ నూనెతో కానీ వెలిగించిన దీపం కొండెక్కితే, అంటే ఆరిపోతే అప్పుడొచ్చే వాసనని మృత్యుముఖంలో ఉన్నవారు గుర్తించలేరు. కనుబొమలు ప్రతి వారికి ప్రయత్నపూర్వకంగా కనిపిస్తాయి. ప్రయత్నించిన కనుబొమలు మృత్యుద్వారంలో ఉన్నవారికి కనిపించవు. అలాగే చెవులు మూసుకున్నప్పుడు, మరణకాలం ఆసన్నమైనప్పుడు వాళ్ళకి చెవులు మూసుకున్నా కానీ మనందరికీ కూడా కొద్దిపాటి శబ్దమైనా వినిపిస్తూ ఉంటుంది. కానీ మరణం ఆసన్నమైనప్పుడు చెవులు మూసుకున్నప్పుడు వాళ్ళకి చిన్న శబ్దం కూడా వినిపించదు. ఇలాంటి వాళ్ళకి నేతిలో కానీ నూనెలో కానీ తమ ప్రతిబింబాన్ని చూసుకుంటే శిరస్సు మాత్రమే కనిపిస్తుంది. మరణకాలం ఆసన్నమైన వాళ్ళకి కన్నులు మూసుకుని వేలితో కన్నుకి ఒక మూల ప్రదేశాన్ని నొక్కితే మనకందరికీ సామాన్యంగా కనిపించేలాగా ఒక మెరిసే తార వారికి కనిపించదు. అలాంటి వారు స్నానం చేశాక కాళ్ళు, చెక్కిళ్ళు, హృదయ భాగం త్వరగా ఎండిపోతుంది. దానంతట అదే ఆరిపోతుందన్నమాట. అలాంటి వారికి దీపపు కాంతి ఒకసారి బంగారు రంగులోనూ మరోసారి నల్లగాను కనిపిస్తుంది. అలాగే ఓ గాజు పళ్ళెంలో నీళ్లు పోసి ఆ నీళ్లలో సూర్యుని చూస్తుంటే ఆ సూర్యబింబం దక్షిణ దిక్కుకు చీలిపోయినట్లుగా కనిపిస్తే 6 నెలల్లో మరణిస్తారని అర్థం. పశ్చిమ దిక్కుగా చీలిపోయినట్లు కనిపిస్తే 3 నెలల్లో, ఉత్తర దిక్కుగా చీలిపోయినట్లు కనిపిస్తే 2 నెలల్లో, తూర్పు దిక్కుగా చీలినట్లు కనిపిస్తే 1 నెలలో, అలా కాకుండా ఆ సూర్యబింబంలో కన్నాలు కనిపిస్తే 10 రోజుల్లోనూ, ఆ గాజు పళ్ళెంలోని సూర్యుని ప్రతిబింబం పొగతో కప్పబడినట్లు కనిపిస్తే తక్షణమే మరణకాలం ఆసన్నమైందని తెలుసుకోవచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రాణశక్తి క్షీణించిపోవడం సూచిస్తుంది ఇదంతా కూడా. పైన చెప్పిన ఈ లక్షణాలు ఏ వ్యక్తికైనా కనిపిస్తే భయం చెందకుండా ఆ ప్రాణశక్తి కోసం విశేషమైన ప్రయత్నం చేస్తే ఆ మరణాన్ని వాయిదా వేసుకోవచ్చు. ప్రాణశక్తి కోసం ప్రయత్నం చేయాలి అంటే తప్పనిసరిగా శ్వాసని గమనించాలి. అదే శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అంటే తప్పనిసరిగా వారు ధ్యానం చేయాలి. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే బండి గాడి తప్పిపోయి ఇల్లు ఖాళీ అయిపోతుంది. అదే ఆదాయం ఉంటే మనం చక్కగా ఏ లోటు లేకుండా రోజుల్ని గడపచ్చు. ఇక్కడ ఆదాయం అంటే మనం రోజు తీసుకుంటున్న శ్వాస, వ్యయం అంటే బయటికి విడిచిపెడుతున్న శ్వాస. శ్వాస పొడుగైతే రాబడి కంటే ఖర్చు ఎక్కువైనప్పుడు ఎలాగైతే నష్టపరుస్తుందో అలాంటి నష్టం జీవితంలో కూడా వస్తుంది. అలా రానియకుండా రాబడి, ఆదాయం పెంచుకోవాలి. అదే మనం చేయగలిగిన ఉత్తమమైన పని. కాబట్టి నాభి వరకు నిదానంగా శ్వాస తీసుకోవడం వల్ల, తీసుకున్న శ్వాస పూర్తిగా వదిలిపెట్టడం వల్ల
దీర్ఘమైన జీవనం అంటే ఎక్కువ కాలం మనం జీవించవచ్చు అని శ్వాస విజ్ఞానం చెప్తుంది. అలాగే సాధన చేస్తూ వదిలే శ్వాసని కూడా తగ్గించే ప్రయత్నం చేయాలి. తీసుకునే శ్వాస యొక్క కాల పరిమితి కంటే వదిలే శ్వాస యొక్క కాల పరిమితి తగ్గించుకునేలా అభ్యాసం చేయాలి. ఈ అభ్యాసం ద్వారా ఊహించని సత్ఫలితాలు కలుగుతాయి. ఇది నిజం. శ్రీకృష్ణుడి చేతిలోని వేణువు కూడా మనకి ఈ రహస్యాన్నే గుర్తు చేస్తుంది. మన షట్చక్రాల్ని వాయువుతో స్పృశిస్తే జన్మ జన్మల చక్రవ్యూహాన్ని అవలీలగా దాటొచ్చనే గుహ్యాతి గుహ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నటువంటి దివ్యాత్మలందరికీ కూడా మనఃపూర్వకంగా నమస్కరిస్తూ శ్వాసని నిరంతరం లోతుగా నిదానంగా తీసుకుంటూ దాన్నే గమనిస్తూ మన అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిద్దాం. తర్వాతి భాగంలో కూడా శ్వాసను గురించిన గొప్ప రహస్యాల్ని తెలుసుకుందాము. హరి ఓం.